జిల్లాలో ఓ కలెక్టర్ వర్సెస్ ఓ ఎమ్మెల్యే ఈ ఇష్యూ రచ్చలేపుతోంది. కలెక్టర్ బాలాజీ వర్సెస్ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముగా ఓ ఇష్యూ నడుస్తోంది. అయితే నిన్న డిఆర్సీ సమావేశంలో కలెక్టర్ బాలాజీ పైన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆగ్రహానికి గురయ్యారట. కలెక్టర్ నియోజకవర్గంలోకి వస్తే కనీసం ఎమ్మెల్యేగా తమకు సమాచారం ఇవ్వరా? మా నియోజకవర్గానికి వచ్చి మీ అసిస్టెంట్లతో మాట్లాడి వెళ్ళిపోతే ఎలా? ఎమ్మెల్యేలకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? సమాచారం ఇస్తే తప్పేంటి? కృష్ణా జిల్లా సమీక్షా సమావేశంలో ఈ స్థాయిలో ఇప్పుడు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కలెక్టర్పై రెచ్చిపోయారు. అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ కూడా ఉన్నారు. కలెక్టర్ డీకే బాలాజీతో ఎమ్మెల్యే వాగ్వాదాన్ని దిగారు. ఇది సరైన పద్ధతి కాదు, పద్ధతి మార్చుకోండి అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా తన పర్యటనలు ఉంటాయని చెప్పి కలెక్టర్ చెప్తూ ఉన్నారు. అయితే ముందస్తు సమాచారం లేకుండానే తాను జిల్లాలో పర్యటిస్తానని కూడా కలెక్టర్ ఆ వాగ్వాదంలో అటు ఎమ్మెల్యేతో వాగ్వాదాన్ని దిగారు. అయితే ఫైనల్గా తన పర్యటన వివరాలు సరే చెప్తాలేండి అన్నట్టుగా కలెక్టర్ కాంప్రమైజ్ అన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత సమావేశం అయిపోక మునిపే ఎమ్మెల్యే రాము అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఒక్కసారి ఇద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరిగింది, ఆ వాగ్వాదానికి సంబంధించి వీడియో చూద్దాం. After 8 months, మీరు అయిపోయిన తర్వాత 87% అంటే ఎలాగంటే December 21st is the last date మనం అనుకున్నది బేసిక్. అండ్ ఆఫ్టర్ దట్ 3 months happened and you are still saying 87%, but that is also not true clear గా. ఇంకా చేసుకోండి ఇదే విషయాన్ని కమిషనర్ కూడా ఇదిలా ఇలాగే ఉన్నాడు మొత్తం మీద ఆయన కంప్లైంట్ చేసుకుంటాను. ఒకటైతే process itself is complex, that we have to admit, బట్ కానీ ఆయన మనకు ఆ ఇష్యూ ఉండింది కదా, దానికోసం మనుషుల్ని పెడదామన్నప్పుడు వెళ్ళి కోఆర్డినేట్ చేసుకొని కొంచెం స్పీడ్ అనేది చేయించారు. చెప్పాం కదా సరే 80% ఎందుకైందండి? వై ఇస్ నాట్ 100%? లెట్ మీ నో. ఏదండి 5.2% వచ్చేసి సార్ డాక్యుమెంట్స్ ఇవ్వలేదు అనేది నేను అప్పటి నుంచి విన్నాను. ఎవరైనా డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే నా దగ్గరికి వచ్చి నేను కూర్చొని మాట్లాడతాను కూడా చూపించాను. ఐ థాట్ దట్ ఇస్ ద ప్రెసిడెంట్ పాయింట్ దట్ కేమ్ టు గుడివాడ అప్పుడు లాంగ్ టైం. కలిసారా? ఇప్పుడు 3 నెలలు అయిందండి కలిసి. అదే తర్వాత అయింది చెప్పాలి కదా. ఇలా ఉందండి 85%. మిగతాది మధ్యలో వచ్చి దాతలు వచ్చి వాళ్ళంతా కట్టుంటే గబగబ మధ్యలో నుంచి వెళ్ళిపోవడం అనేది విచ్ ఇస్ వెరీ రాంగ్. బేసికల్ దాని గురించి ఏం చేస్తాను మిమ్మల్ని అడిగినా కానీ ఇప్పుడు దాకా క్వశ్చన్ రాలేదు. సో మరి దాన్ని స్పీకర్ గారికి లెటర్ రాశాను మొన్న. బేసిక్గా దీంట్లో మీరు కూడా మా నియోజకవర్గాలకు వచ్చినప్పుడు ఇన్ఫార్మ్ చేసి మా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పడానికి ఉంటుంది. మీరు కూడా సడన్గా వచ్చేసి ఇన్ఫార్మ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ లేదు మళ్ళీ కాన్స్టిట్యుయెన్సీ రివ్యూస్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. కాన్స్టిట్యుయెన్సీ రివ్యూస్ జస్ట్ ఇన్ఫార్మ్ అది మీకు రియాలిటీ తెలుస్తుంది. అలా కాదు నాదొక రిక్వెస్ట్ ఏమంటే ప్రతి విజిట్ మేము చెప్పి రాలేము. యాక్చువల్లీ చాలా టైమ్స్ సర్ప్రైజ్ విజిట్స్ ఉంటాయి. మళ్ళీ మీ టైము మా టైము అలైన్ అవ్వకపోవచ్చు. సర్ప్రైజ్ విజిట్స్ మీరు ఇష్టం వచ్చేది చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. సో మీరు అలా కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే when there is a scheduled visit, I would rather know that basically, so that అసలు ఇంపార్టెన్స్ ఏంటనేది తెలుస్తుంది. కాన్స్టిట్యుయెన్సీ రివ్యూ అని వచ్చినప్పుడు we will let you know, బట్ ప్రతి విజిట్ చెప్పాలి అంటే నాకు చెప్పమని చెప్పట్లేదండి. అట్లీస్ట్ దట్స్ ఎ గుడ్ థింగ్ టు డూ బికాజ్ we can really inform what is happening. మీరు వచ్చి మీ అధికారులతో మాట్లాడుకుని వెళ్ళిపోతే అదే నిజం. బేసికల్లీ గ్రౌండ్ లెవెల్ is always different basically from what you guys are listening. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న షెడ్యూల్ చేసిన క్వశ్చన్స్ ఉన్నాయి, రేజ్ చేసిన క్వశ్చన్స్. దీంట్లో చూస్తే ఏదన్నా ఒకటి అయిపోయింది క్లియర్గా ఏదైనా ఉంటే చెప్పండి. బేసిక్గా దిస్ ఇస్ కంప్లీట్లీ అంటే చూస్తాం పరిశీలిస్తాం అనేది దీంట్లోనే ఉంది. బేసిక్గా ఇట్స్ మీకు ఈ రోజుకి అవ్వలేదు, ఫినిష్ అవ్వలేదు సార్. మీరు అయిపోయిందని నేను ఒప్పుకోండి. అప్సరా మీద మనం డిస్కస్ సో మెనీ టైమ్స్ అన్నారు. అటు గుడివాడ ఎమ్మెల్యే వర్సెస్ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీగా అక్కడ వాగ్వాదం జరగడం మనం చూస్తున్నాం. సో స్టార్టింగ్లో కొంత అధికారులకు సంబంధించి నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎందుకు పెండింగ్లో ఉన్న విషయం మాట్లాడుతూ తర్వాత ఆయన మీరు ఏదో సడన్గా వచ్చేసి మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మీ అసిస్టెంట్లతో మాట్లాడిపోతున్నారు, మీకు గ్రౌండ్ రియాలిటీ తెలియదు, గ్రౌండ్లో జరిగేది వేరు, మీరు తెలుసుకునేది వేరు.
సో మాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్తూనే ఆయన కొంత వాగ్వాదం దిగారు. సో ఇటు కలెక్టర్ వైపు నుంచి సర్ప్రైజ్ విజిట్స్ ఉంటూ ఉంటాయి, అన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ కూడా కలెక్టర్ మాట్లాడడం చూస్తున్నాం. సో ఇప్పుడు ఇటు అధికారులకి ఎమ్మెల్యేలకు మధ్య